హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,540 దగ్గర ఓపెన్ అయింది. 23,540. సో నిన్నటి క్లోజింగ్ బట్టి 23,500ని కన్సిడరేషన్లోకి తీసుకొని దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఒక 150 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఈరోజు కూడా లోయర్ సైడ్ 23,500 లెవెల్ మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. 23,485 ఇంట్రాడేలో రీచ్ అయిన లో. సో దీన్ని 23,500 లానే కన్సిడర్ చేసుకుందాం ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో మార్కెట్ ఓపెనింగ్ నుంచి కొద్దిగా 50 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళినా అక్కడి నుంచి మార్కెట్ రికవర్ అవుతూ టాప్ లెవెల్లో ఇంట్రాడే హై వచ్చేసరికి ఈరోజు 23,675 వరకు వెళ్ళింది. 23,675. లోవర్ సైడ్ ఒక 15 పాయింట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 190 పాయింట్స్ ఈరోజు రేంజ్ అనేది క్రియేట్ చేసింది. సో ఇంత వోల్టాలిటీ వచ్చినప్పుడు ఎవ్రీడే 300 పాయింట్స్ మొమెంటం వస్తుంది. ఈరోజు ఎక్స్పైరీ ఉండడం వల్ల జస్ట్ ఒక బిలో 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. అండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఓపెన్ అయింది 23,540 కదా, అండ్ క్లోజ్ అయింది యాక్చువల్ క్లోజింగ్ 23,532. ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో నియర్లీ అక్కడే మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఈ 23,500 దగ్గర మార్కెట్ని విత్స్టాండ్ చేయడానికి ట్రై చేశారు. సో రేపటి మార్కెట్లో ఒకవేళ ఇంతే వోల్టాలిటీ అండ్ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ నుంచి 23,500 లెవెల్ ఈరోజు మనకి ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో బాడీ వైస్లో అండ్ లోవర్ సైడ్లో మల్టిపుల్ టైమ్స్ 23,500 సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ 2 డేస్లో. సో రేపటి మార్కెట్లో ఈ 23,500 బిలో వెళ్తూ ఒక ఇంట్రాడే క్లోజింగ్ వచ్చింది అంటే దెన్ మార్కెట్ని ఇంకా డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి లాంగ్ బ్యాక్లో ఈ లెవెల్ ఎప్పుడు హిట్ చేసిందో మనం అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే జూన్ 3rd వీక్ ఆ రేంజ్లో మాత్రమే 23,350 లో వరకు వెళ్ళింది. సో ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ ఫ్రమ్ జూన్ 10th నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ యావరేజ్గా 23,200 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఈ లాంగ్ టర్మ్ వ్యూ తోటి మనం 23,200 లెవెల్ని గమనించవచ్చు. 23,200ని కూడా కొలాప్స్ చేసుకుంటే ఆ తర్వాత మనం గమనించాల్సిన రౌండ్ ఆఫ్ ఫిగర్ లెవెల్ 23,000 లెవెల్. నెక్స్ట్ ఈ 23,500 స్కిప్ చేస్తే నెక్స్ట్ హాల్ట్ ఇక్కడ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సపోర్ట్, ఇది సెకండ్ సపోర్ట్. పాస్ట్ యొక్క క్యాండిల్స్ బట్టి అయితే ఈ లెవెల్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంట్రాడేలో మొమెంటం ఎలా ఉందో 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం బాడీ వైస్లో స్టడీ చేద్దాం ఇంకా క్లియర్గా. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 23,617, 23,617 అండ్ లోయర్ సైడ్లో ఒక్క క్యాండిల్ మాత్రమే ఇక్కడ 23,500 బిలో క్లోజ్ అయింది 23,490 దగ్గర. జస్ట్ ఒక 10 పాయింట్స్ లోయర్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది అంతే. 23,490. సో ఈ రేంజ్ ఒక 130 పాయింట్స్ అరౌండ్ ఉంది. మోస్ట్లీ ఈ 11 o'clock వరకే మోస్ట్ ఆఫ్ ద వోల్టాలిటీ అనేది క్రియేట్ అయింది. వన్స్ ఈ రేంజ్ అంతా క్రియేట్ చేసిన తర్వాత మనకి 11:15 నుంచి చూసుకుంటున్నప్పుడు ప్రతి క్యాండిల్ కూడా 23,500 లోయర్ సైడ్ అండ్ టాప్ లెవెల్లో 23,560 ఏరియా దగ్గరే ఉంది. సో ఈ 60 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఈ రెండింటికి యావరేజ్ పొజిషన్ 23,532. ఇక్కడ మనం గమనించినట్లయితే 23,532 దగ్గర ఒక లెవెల్ డ్రా చేసుకున్నట్లయితే ప్రతి క్యాండిల్ కూడా 23,530 లెవెల్ని టచ్ చేస్తూనే వచ్చింది ఫ్రమ్ 11:45 క్యాండిల్. దేవేస్లో మాట్లాడుకున్నట్టే ఇప్పుడు 23,500 బిలో ఒక ఇంట్రాడే క్లోజింగ్ వస్తే లోయర్ సైడ్ 23,200 సపోర్ట్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 23,500 నుంచి లోయర్ సైడ్ 23,000 ఈ 500 పాయింట్స్ రేంజ్కి మనం షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. లేదు మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయాలంటే 23,500 నుంచి ఈరోజు ఏదైతే హై రేంజ్ ఉందో సో ఆ లెవెల్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మార్కెట్ ఇనిషియల్ మొమెంటం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ క్యాండిల్స్ క్లోజ్ అవుతాయో దాన్ని బట్టి ఏ కేసులో ఉండాలనేది ఫిక్స్ అవుతాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం.
బ్యాంక్ నిఫ్టీలో మనం 50,000 ఒక పారామీటర్గా తీసుకొని ఇక్కడ నుంచి ఒక ±350 పాయింట్స్ రేంజ్ దాకా తీసుకున్నాం. బికాస్ లోయర్ సైడ్ 49,650 పాస్ట్ సపోర్ట్ ఉంది ఈ లెవెల్ దగ్గర. సో దీన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. బట్ నిన్న చాలా హ్యూజ్ మొమెంటం వచ్చాక ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అయింది మార్కెట్. కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. హై అండ్ లోస్ చూద్దాం. నిన్నటి లో కన్నా ఈరోజు లో తక్కువ, నిన్నటి హై కన్నా ఈరోజు హై తక్కువ. అందుకే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్. హై వచ్చేసి 50,561. ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 49,940. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఇట్స్ 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ బాడీ వైస్లో ఓపెనింగ్ చూద్దాం. 50,053, ఎగ్జాక్ట్లీ 50,000 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది. 50,053. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఇక్కడ 50,239 చూపిస్తుంది. బట్ యాక్చువల్గా క్లోజ్ అయింది 50,180 దగ్గర. ఇది క్లోజింగ్, సారీ ఇది ఓపెనింగ్. బాడీ రేంజ్ చూసుకున్నట్లయితే గ్రీన్ క్యాండిల్తో బాడీ క్లోజ్ అయింది. ఒక 120 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తుంది. ఇయర్లీ 100 పాయింట్స్ అనే తీసుకుందాం. టోటల్ 600 పాయింట్స్లో ఓన్లీ 100 పాయింట్స్, ఒక 20% ఆఫ్ రేంజ్ అయితే బాడీ క్రియేట్ చేసింది గ్రీన్ క్యాండిల్ తోటి. ఈ జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తుంది. రేపటి మార్కెట్తో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ స్ట్రాంగ్గా బిల్డప్ అయిందా లేదా అనేది. ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది 50,000 అబోవ్. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే కనబడింది. ఆల్రెడీ 50,300 లాస్ట్ డే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ యాక్చువల్ క్లోజింగ్ ఏమో బిలో 50,200 ఉంది. ఈ ఫేక్ క్యాండిల్ క్లోజింగ్ వల్ల మనం 50,300 వరకే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. మన అంచనాలకు ఆపోజిట్గా మార్కెట్ ఇక్కడ నుంచి 50,500 వరకు ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ చేసింది. సో ఈ లెవెల్ నుంచి ఒక 200 పాయింట్స్ కూడా తన రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడ ఫస్ట్ హాల్ట్ అనేది మనకు క్రియేట్ చేసింది. 10-15 క్యాండిల్ చూసుకుంటే కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్. ఇక్కడ వరకు ఈ 5 క్యాండిల్స్ కూడా అన్ని గ్రీన్ క్యాండిల్స్తో క్లోజ్ అయింది. ఫ్రమ్ 50,050 నుంచి 50,500, అంటే ఒక 500 పాయింట్స్ ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ అయ్యాక ఇక్కడ నుంచి మార్కెట్ ఒకేసారి కొలాప్స్ అవ్వడం చూడొచ్చు. ఈ 3 క్యాండిల్స్లోనే మళ్ళీ ఈ 50,000 లెవెల్ని రీటెస్ట్ చేయడానికి వచ్చింది. సో ఇలా సెకండ్ టైంకి వచ్చినప్పుడు మనం ఏదైతే 50,300 లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ని ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ మల్టిపుల్ క్యాండిల్స్, ఓన్లీ ఒక క్యాండిల్ మాత్రమే 50,300 అబోవ్ క్లోజ్ అయింది. సో మిగతా అన్ని క్యాండిల్స్ కూడా 50,300 బిలోనే క్లోజ్ అవుతూ వచ్చాయి. అండ్ లోవర్ సైడ్ కూడా ఒక 50,100 ఈ బిలో కూడా మార్కెట్ కరెక్ట్ అవ్వకుండా ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీని యావరేజ్లో 50,180 దగ్గర యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం ఒక 2 కేసెస్ లాగా మార్కెట్ని గమనించవచ్చు. 50,000ని ఒక పారామీటర్గా తీసుకుంటూ ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఈరోజు హై రీచ్ అయింది కదా 50,500. సో ఇక్కడ వరకు మార్కెట్ని మనం గమనించవచ్చు. ఇదొక కేస్ మార్కెట్ పాజిటివ్లో ఉంటే. లేదు ఒకవేళ మార్కెట్ కొలాప్స్ అవుతుంది అంటే 50,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. అక్కడి నుంచి క్యాండిల్స్ క్లోజ్ అవుతూ నెక్స్ట్ లోవర్ సైడ్లో ఉన్న సపోర్ట్ మనం గమనించినట్లయితే 49,655. సో ఇది సపోర్ట్ అనమాట. సో ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్. టోటల్ రేంజ్ అయితే ఇది టాప్ లెవెల్లో ఉంటే ఈ 500 పాయింట్స్ రేంజ్. కేస్ 1గా ఇది చూస్తున్నాం బికాస్ 50,000 అబోవ్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి. కానీ ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి 50,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ అవర్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.